మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనము. నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజంగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. సమాధానమును స్థిరపరుస్తాడు. మనకు దేవుడు సమాధానమును అనుగ్రహిస్తాడు. మన పక్షంగా ఉండి పనులన్నిటిని కూడా దేవుడు సఫలపరుస్తాడు. మనము దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. మన అనుక్షణం దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు. మన జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనకున్న బాధలు, సమస్యలు తొలగిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి దినం కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని మీద ఆనుకునే వారిగా మనము ఉండాలి. దేవుడిస్తున్న వేళ్లను బట్టి దేవుణ్ణి స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా, కొనియాడే వారిగా మనము ఉండాలి. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బలమైన విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు అని నమ్మకం, విశ్వాసము కలిగి ఉండాలి. మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని సేవించే వారిగా మనము ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవుని కొరకు ఈ లోకంలో పరిశుద్ధంగా మనము జీవించే వారిగా మనం ఉండాలి. అప్పుడే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. మనకు దేవుడు సహాయము చేస్తాడు. మనల్ని దేవుడు పోషిస్తాడు. మనకున్న అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మన యొక్క హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. మన కోరికలను దేవుడు సఫలం చేస్తాడు. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. మనల్ని దేవుడు బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు తోడుగా ఉండి మనల్ని దేవుడు నడిపిస్తాడు. ఎల్లప్పుడూ కూడా మనతో దేవుడు ఉంటాడు. మనకున్న ఆపదల నుండి దేవుడు ఆదుకుంటాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా తండ్రి స్తోత్ర, సమాధానం ఇచ్చేవాడు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రివా. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు. సంతోషం అనుగ్రహించేవాడు నాయన స్తోత్రాలు ప్రభా నాయన. అయా హృదయ వేదన తొలగించి ప్రభా నాయన. అయా తండ్రి ఆనందం అనుగ్రహించేవాడు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రివా. అయా నీకు వందనాలు. అయా తండ్రి స్తోత్రాలు. అయా మా దేశాన్ని కనికరించండి అయా స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి నాయన స్తోత్రాలు ప్రభా నాయన. అయా తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచు నాయన. అయా హాస్పిటల్లో తన ఆరోగ్యంతో ఉన్న బిడ్డలను సొంత తండ్రి బాగు చేయి ప్రభా. స్వస్థపరచండి అయా స్తోత్రాలు ప్రభా నాయన. అయా బంధకాలను ఉన్న వారిని విడిపించండి అయ్యా. కట్టులో ఉన్న వారిని విడిపించండి అయ్యా. అయా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా స్తోత్రాలు ప్రభా నాయన. అయా నీకు వందనాలు. అయ్యా తను ఎవరే బాధలే సమస్యలు ఉన్నారు ప్రభా, విరిగిన దేవుడు నాయన స్తోత్రాలు అయ్యా తండ్రి. ఎవరికున్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా. అయా తన స్తోత్ర, అప్పులతో బాధపడుతున్న దర్శించు నాయన. అయా వారి అప్పులను తీర్చి ప్రభా, ఆశ్రయించండి ప్రభా, దీవించి ప్రభా అని స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. అయానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నెరవేర్చు ప్రభా. అయ్యవారి కోరికలు తీర్చండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన చిత్తానుసారంగా ప్రభా అయా ఏది అడిగినాను అనుగ్రహించేవాడు నన్ను స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా అయా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మాత్ కార్యములు తండ్రి చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయా నీకు వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రాలు. నాయన అయా కృప చూపించమని తండ్రి నాయన నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన దేవుడు అతిగా మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
దేవుడి వల్ల దీవించిన ఆమెన్.